పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు మిథున రాశి వారు ఏ విషయాలలో ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అంటే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విషయాల మీద, డబ్బుకు సంబంధించినటువంటి అంటే ఆర్థిక పరమైనటువంటి రుణాలకు సంబంధించినటువంటి విషయాల మీద, కుటుంబపరమైనటువంటి విషయాలు, చేసేటటువంటి ప్రయత్నాలు, ప్రేమ, ఉద్యోగము మొదలైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం మంచిది. ప్రధానంగా కనుక తీసుకుంటే మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తృతీయ, చతుర్థ స్థానాలలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 3, 4 స్థానాలలో 7వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి కమ్యూనికేషన్ బలపడుతుంది. చేసేటటువంటి ప్రయత్నాలు కొంచెం అనుకూలంగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి కానీ, తోబుట్టువుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కానీ మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత, కుజుడు ఎవరు? మిథున రాశి వారికి షష్టాధిపతి అంటే 6వ స్థానాధిపతి. 6వ స్థానం అంటే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానం కదా. 6వ స్థానాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మిథున రాశి వారు 2 విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏ మాత్రము నిర్లక్ష్యం పనికిరాదు. చిన్న సమస్య అయినప్పటికీ ఖచ్చితంగా అది పరిష్కరించుకునేంత వరకు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అలానే రుణాలు చేసేటటువంటి విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు. మరొకటి ఏమిటంటే, కుజుడు అంటేనే అగ్నితత్వ గ్రహం కదా, కొంచెం అగ్రెసివ్ ప్లానెట్. అంటే జన్మరాశిలో సహజంగా కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆలోచన విధానం తగ్గి ఆవేశం పెరుగుతుంది. ఆవేశం అనేది అనేక రకాలైనటువంటి అనర్థాలకు కారణం. కాబట్టి ఆలోచన పెంచుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. చేసేటటువంటి ప్రతి పని కరెక్టేనా కాదా అని 1కి 2 సార్లు 4 సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇక 7వ తేదీ మధ్యాహ్నం 3:40 బుధుడు కూడా చతుర్థంలోకి వెళ్తున్నప్పుడు, చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి. 2వ స్థానంలో, వాక్స్థానంలో, ధనస్థానంలో గురుడు యొక్క ప్రభావం. ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలకు గురుడు మీకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తాడు, మంచి విజయాన్ని కూడా ఇస్తాడు అని చెప్పాలి. ప్రధానంగా తృతీయ స్థానంలో రవికేతు గ్రహానికి కలయిక అనేటటువంటిది అనుకూలంగా ఉంటున్నప్పటికీ, కేతువు తృతీయ స్థానంలో రవితో కలిసినటువంటి కారణం చేత కొన్ని సందర్భాలలో మీరు ఎవరినైతే లేదా మిమ్మల్ని ఎవరైతే బాగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అపోజ్ చేసి వ్యతిరేకించేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి అటువంటివి తెచ్చుకోకూడదు. ఇక ఈ 5వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత వివాహం కావలసినటువంటి వారికి చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి ప్రేమపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా 10వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా తీసుకుంటే నిరుద్యోగులుగా ఉన్న వారు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. మరి ఇక్కడ డే వైజ్గా కనుక పరిశీలిస్తే మిథున రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారని కనుక మనం పరిశీలించినట్లయితే, మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 7:24 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాన్ని, మనస్సు ప్రశాంతతను, ఇప్పటిదాకా మనస్సులో ఏదో అలజడి కలిగినటువంటి వారికి అలజడంతా తొలగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. లాభాలు, ఆదాయం పెరగటం, స్నేహితులు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం కూడా మీకు అందే అవకాశం ఉంటుంది. ఇక చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పని కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే రాహువు 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని, విన్నటువంటి ప్రతి మాటను పూర్తిగా నమ్మినట్లయితే తద్వారా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ప్రార్థించడం, అవసరమైన వారికి ఆహారం అందించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 3వ తేదీ ఉదయం 7:24 నుంచి 5వ తేదీ ఉదయం 10:20 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు ఏ రకంగా మారుతుందంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, మనశ్శాంతి తగ్గుతూ ఉంటుంది, రకరకాలైనటువంటి బర్డన్స్ పెరుగుతూ ఉంటాయి. ఎక్కడో ఏదో గతంలో చేసినటువంటి పొరపాట్ల గురించి, తప్పుల గురించి మరలా రీకాల్ చేసుకోవడం, వాటిని వెరిఫై చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. విశ్రాంతి అనేది ఇక్కడ మీకు చాలా అవసరంగా ఉంటుంది. ఖచ్చితంగా సోమవారం రోజున శివారాధన చేయడం, పేదవాళ్ళకు తెల్లని ఆహార పదార్థాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 5వ తేదీ ఉదయం 10:20 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 12:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందేటటువంటి విధంగా చేస్తుంది. నేను ఏం చెయ్యాలి, నా భవిష్యత్ ఏమిటి, ఉద్యోగం మార్చాలా, ఉద్యోగం మారాలా వద్దా, కొత్త ఉద్యోగానికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి, లేదా ఇంతకంటే మంచి అవకాశాలు వస్తాయా, వ్యాపారం ప్రారంభించాలా, ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఆ ఆలోచనలన్నిటికీ కూడా మీ జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత అవి పాజిటివ్ ఆలోచనలు కాకుండా నెగిటివ్గా మారకుండా చూసుకోవాలి. ఎందుకంటే కుజ చంద్ర గ్రహాల యొక్క కలయికతోటి చంద్రమంగళ యోగం అది కొన్ని సందర్భాలలో నీచ కార్యాలు చేసేటటువంటి విధంగా ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ప్రార్థించడం చాలా మంచిది. ఇక 7వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 3:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. మాట్లాడేటటువంటి మాటలో ధైర్యం పెరుగుతుంది, చక్కగా నిజాయితీ పెరుగుతుంది అని చెప్పాలి. ఒక శుభవార్త కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 7వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య మీ మాటే మీ అదృష్టాన్ని పెంచగలదు, మిమ్మల్ని బాగా ఇబ్బందుల్లో కూడా నెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. 9వ తేదీ మధ్యాహ్నం 3:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ అంటే సంపూర్ణమైన సహాయ సహకారాలు ఇక్కడ మీరు పొందుతుంటారు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఈ 10 రోజులలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించి చేసే ప్రయత్నం కనుక చక్కగా అంటే దురభ్యాసాలకు దూరంగా ఉండి చేసే ప్రయత్నం కనుక చక్కగా ఉంటే మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాలను విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారి ఫలితాలు. శుభం.